తెలంగాణ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో వాటిని కూడా స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ అంటే జరిగే వాళ్ళ సహకారంతో ఈ విషయంలో ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే దీంతో పాటుగా గతంలో లేని విధంగా కొత్తగా ఈసారి హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్, ఇది జనవరి 16th to 18th 3 days. దీనికి అవసరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ సివిల్ యాక్షన్ పర్మిషన్ రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగులు ఎత్తుకెళ్తాయి. అంటే ఆల్మోస్ట్ కెన్ సే మోర్ దెన్ ఆల్మోస్ట్ అరౌండ్ 1 kilometer హైట్. అంటే అది చూస్తేనే కాదు, దాన్ని మనం అందులో కూర్చొని ప్రాక్టీస్తేనే ఆ అనుభూతి వేరే ఉంటుంది. సో దానికి మామూలుగా అంటే ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది వస్తే అందరికి మనం ఇవ్వలేం కదా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఆన్లైన్ బుక్ చేస్తున్నాం. నేను కూడా బుక్ చేసుకుంటా ఉన్న దానిలో నేను కూడా హాట్ ఎయిర్ బెలూన్లో అది 2005 నుంచి చూస్తే హైదరాబాద్ ఎట్లా కనపడుతుందో ఐ విల్ ఆల్సో ఫ్లై దట్ హాట్ ఎయిర్ బెలూన్. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్తో పాటుగా డ్రోన్ షో, అంటే ఈ హాట్ ఎయిర్ బెలూన్ కానీ డ్రోన్ షో కానీ ఇవన్నీ కూడా మేము ఉపయోగిస్తున్నాం. అంటే డే టైంలో ఏమో పరేడ్ గ్రౌండ్స్ అన్సిక్స్టేడ్, అట్లాగే అది మన గచ్చిబౌలి స్టేడియం, ఎందుకంటే డిస్టెన్స్ ఉండాలి కాబట్టి గచ్చిబౌలి స్టేడియంలో కూడా డే టైం జరుగుతాం, అక్కడ చేస్తాం. అట్లాగే అదొకటి దట్ ఇంకో సెంటర్ మన గోల్ఫ్ కోర్స్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఈ యొక్క డ్రోన్ షో ఉంటుంది. అంటే వేరే ప్రాంతాల నుంచి డే టైం ఒక ప్రాంతం, నైట్ టైం మాత్రం నైట్ టైం పరేడ్ గ్రౌండ్స్లో ఎగిరేటువంటి ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ డ్రోన్ షోకి సంబంధించి అంటే హైట్ అనేది అరౌండ్ 80 to 90 feet దాకా వెళ్తుంది నైట్ టైం కాబట్టి లోకల్ వాళ్ళు వెళ్ళడానికి. అట్లాగే ఇంకొక సంథింగ్ ఇట్ ఆల్సో న్యూస్ ఫర్ మీ బేసికలీ. ఇప్పటిదాకా విన్నదానికంటే కొత్తగా ఏంటంటే ఇందులో దట్ ఫుట్బాల్ స్నూకర్, డ్రోన్ స్నూకర్. మనం ఫుట్బాల్ ఆడేది విన్నాం కానీ గ్రౌండ్లో భూమి మీద ఫుట్బాల్ ఆడేటువంటి 2 టీములు గోల్ పెట్టి ఆడేదాం. కానీ ఇక్కడ డ్రోన్ స్నూకర్ అంటే ఆకాశంలోనే ఫుట్బాల్ ఆడడం. అది ఎట్లా అంటే డ్రోన్స్, రకరకాల డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయి, మధ్యలో ఫుట్బాల్ లాంటి ఒక డ్రోన్ ఉంటుంది. సో ఆ డ్రోను ఎవరు ముందుకు తీసుకుంటే దాన్ని తరిమే కార్యక్రమం అన్నట్టు తెలిస్తే గోల్లో కొట్టడం. సో అది కూడా ఒక వింతైనటువంటి అనుభూతి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజంలో కొత్త పుంతలు తొక్కే విధంగా, టూరిజం ప్రమోట్ చేసే విధంగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. కాబట్టి దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలా. దీంతో పాటుగా ఇంకొకటి ఈ కైట్ ఫెస్టివల్ అనేది మనం హైడ్రా గురించి రకరకాల మనం విన్నాం, రకరకాల విమర్శలు వచ్చినాయి, కూల కొడుతుండ్రు కూసేస్తున్నారు కింద. ఇది హైడ్రా ద్వారా ఏవైతే అన్యాక్రాంతమైనటువంటి అక్రమంగా కబ్జా చేసిన వాటిని క్లియర్ చేసి ఆ చెరువులను కాపాడడం జరిగిందో, ఆ హైడ్రా క్లియర్ చేసినట్టు ఆ చెరువులు ఏవైతున్నాయో అవి వాటిని ప్రజలకు అందించడం జరిగింది. అందులో కూడా అంటే బతుకమ్మ కుంట, లైక్ అంబర్పేట్